హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఊటుకూరి. క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు అందరికీ చాలా రకాలుగా వ్యాప్తి చెందుతూ వస్తుంది. మరి ఈ క్యాన్సర్లో సర్జరీకి సంబంధించి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది, అసలు సర్జరీ ఏ స్టేజ్లో చేస్తారు, ఇటువంటి విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్లో తన సర్వీస్ని అందజేస్తున్న డాక్టర్ మహేంద్ర వర్మ గారు. సర్జరీకి సంబంధించి మరిన్ని విషయాలు, క్యాన్సర్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. హలో డాక్టర్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. ఆ క్యాన్సర్ రకాలన్నింటిలో కూడా ఈ సర్జరీ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందంటారు? మనకి మెజారిటీగా సర్జరీ సాలిడ్ ట్యూమర్స్ అంటాం. అంటే అన్ని రకాల లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే మనకి నోటి సంబంధించిన ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, ఇట్లా వివిధ రకాల సాలిడ్ ట్యూమర్స్ ఉంటాయి. అన్ని రకాల ట్యూమర్స్లో మనకంటే ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1, 2, 3 అని చెప్పి ఈ 3 స్టేజెస్లో సర్జరీకి ఈ రోల్ ప్లే చేస్తుంది. అట్లానే కొన్ని క్యాన్సర్స్లో ఈవెన్ స్టేజ్ 4 ఉన్నా కూడా, అంటే మనకి కొన్ని స్టేజ్ 4లో లిమిటెడ్ డిసీజ్ ఉన్న కండిషన్స్లో కూడా సర్జరీ రోల్ ప్లే చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి, కీమోథెరపీ రెస్పాన్స్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేస్తాం పేషెంట్స్. ఓకే. సో ఈ సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా టాబ్లెట్స్ అలా వాడాల్సి వస్తుందంటారా? అంటే సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మినిమల్ పెయిన్ కానీ, అట్లా సర్జరీ రిలేటెడ్ మార్బిలిటీ కానీ కొన్ని మందికి ఉంటుంది. కానీ మెజారిటీగా ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ ప్రొసీజర్స్లో కానీ, లైక్ లాప్రోస్కోపీ చూసుకుంటే, లేకపోతే రోబోటిక్ ప్రొసీజర్స్లో కానీ పెయిన్ కూడా చాలా మటుకు అబౌట్ 85% తగ్గిపోయింది పెయిన్ కూడా. సో మేజర్ కాంప్లికేషన్స్ కానీ సర్జరీ ద్వారా ఏమీ ఉండవు. సో మనకి టాబ్లెట్స్ అనేది అన్ని సర్జరీ తర్వాత వాడిన అవసరం లేదు. కొన్ని సర్జరీస్ తర్వాత అంటే కీమోథెరపీ అనేది ఉంటుంది. ఆ కండిషన్స్లో కీమోథెరపీ మందులు ట్రీట్మెంట్ ఇస్తాము. అట్లానే కొన్ని సర్జరీస్ తర్వాత రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. అట్లా సర్జరీ తర్వాత సర్జరీకి సంబంధించిన టాబ్లెట్స్ అనేది ఓన్లీ 1 వీక్ అట్లా వాడతాం. తర్వాత సర్జరీ రిలేటెడ్ ఏం మెడికేషన్స్ అవసరం ఉండవు. ఓకే. వన్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ కనుక ఎక్కువైతే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది? అంటే నార్మల్గా ఏదైనా క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత క్యాన్సర్ ఎక్కువ అవటం అనే కండిషన్స్ ఏమీ ఉండవు నార్మల్గా. సో ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ ఈవెన్ సర్జరీ చేసే ముందు మనం క్యాన్సర్ స్టేజ్ చేస్తాం. అంటే ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా అని. ఇప్పుడు సో ఒకవేళ కొంచెం లోకలీ అడ్వాన్స్ ట్యూమర్స్ అంటాం, అంటే స్టేజ్ 2, 3 అట్లాంటి కండిషన్స్ ఏమి ఇస్తామంటే కొన్ని టైప్ ఆఫ్ ట్యూమర్స్లో ముందు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని సైజ్ తగ్గించుకుని తర్వాత సర్జరీ చేస్తాం. కొన్ని సర్జరీస్లో అంటే రెక్టమ్ పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్లో ఫస్ట్ రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి తగ్గిన తర్వాత సర్జరీ చేస్తాం. సో సర్జరీ తర్వాత క్యాన్సర్ పెరగడం అనేది ఏ రకమైన క్యాన్సర్స్లోనూ ఉండదు. సో మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పి కంప్లీట్ చేసుకోరు. అట్లాంటి కండిషన్స్లో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫాలోఅప్ చేయకపోవడం మూలంగా క్యాన్సర్ తిరిగి వస్తాం కానీ, లేకపోతే క్యాన్సర్ పెరగటం కానీ ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే మనకి సర్జరీ తర్వాత మనకి సర్జరికల్ రిలేటెడ్ మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకపోతే కనుక వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓన్లీ మనకి ఏమైనా పెద్ద పేకి సంబంధించిన ఆపరేషన్స్లో అట్లా ఉంటే డైట్ ఇనిషియల్గా స్లోగా తీసుకుంటాం. డైట్ రెస్ట్రిక్షన్స్ ఇనిషియల్గా మనకి చెప్పినట్టు ఏమి ఉండవు. అన్ని రకాల ఫుడ్ తినొచ్చు. ఓన్లీ పెద్ద పేక్ క్యాన్సర్లో రెడ్ మీట్ అట్లాంటివి ఏం తీసుకోవద్దు. మనకి మీట్తో సంబంధం కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ అట్లాంటివి తీసుకోకుండా ఉండాలి. అదర్వైజ్ రెగ్యులర్ జాగ్రత్తలు ఏమి ఉండదు. రెగ్యులర్ యాక్టివిటీ చేస్తాం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవటం మూలంగా సర్జరీ రికవరీ బాగుంటుంది. తొందరగా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఇవ్వని వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్సర్కి ఏ స్టేజ్లో రేడియోథెరపీ యూజ్ అవుతుంది, ఏ స్టేజ్లో సర్జరీ చేయాల్సి వస్తుంది, అండ్ ఏ స్టేజ్లో కీమోథెరపీకి వెళ్ళాల్సి వస్తుంది? అంటే మనకి అది డిపెండ్స్ ఆన్ క్యాన్సర్ టు క్యాన్సర్ బట్టి వేరియేషన్ అవుతుంది. ఎట్లా అంటే మనకి ఒకవేళ హెడ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఉన్నాయి, ఈ అన్ని కండిషన్స్లో ఫస్ట్ సర్జరీ ఉంటుంది. సర్జికల్ కండిషన్ ఫస్ట్ ఆపరేషన్ చేసి దాని ఒక చూసుకుని దాని రిపోర్ట్ చూస్తాం, పెథాలజీ రిపోర్ట్ అంటాం. దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేస్తాం. మనకి మెడ దగ్గర ఏమన్నా నోట్స్ పాజిటివ్ ఉన్నా, లేకపోతే గొంతులో క్యాన్సర్ అట్లా ఎక్కువ ఉన్నా కానీ ఆ కండిషన్స్కి ఆపరేషన్ తర్వాత రేడియేషన్ ఇస్తాం. అట్లా కాకుండా మన వాయిస్ బాక్స్లో క్యాన్సర్స్ ఉంటే కనుక ఎర్లీ స్టేజ్లో ఉంటే ఓన్లీ రేడియేషన్తో సరిపోతుంది. లేదు రొమ్ము క్యాన్సర్ ఉంది, లోకలీ అడ్వాన్స్డ్గా వచ్చాయి అంటే ఫస్ట్ మనం కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. సో మనకి ఎప్పుడు కీమో ఇవ్వాలి, ఎప్పుడు రేడియేషన్ అనేది క్యాన్సర్ బట్టి మారుతుంది, స్టేజ్ బట్టి మారుతుంది. అట్లానే పెద్ద పేగు రెక్టల్ క్యాన్సర్స్లో అయితే కనుక ఫస్ట్ రేడియేషన్ కీమో వచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. ఈవెన్ స్టమక్ క్యాన్సర్స్లో కూడా అంటే వెరీ ఎర్లీగా ఉంటే ఫస్ట్ ఆపరేషన్ చేస్తాం, ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు. లేదు లోకలీ అడ్వాన్స్డ్ కొంచెం ఎక్కువ శాతం ఉండి లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయి అంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేస్తాం.
వన్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆహారపు అలవాట్లో ఏమైనా చేంజెస్ ఉండాలంటారా? అంటే మనకి సర్జరీ చేసుకున్న తర్వాత మెయిన్లీ కొంచెం మీట్ క్వాంటిటీ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. తర్వాత మన దగ్గర కొంచెం పికిల్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే స్టోరేజ్ లాంగ్ టర్మ్ అంటే రెడీగా తయారు చేసుకుని ఇమీడియట్గా వాడతాం, ప్రాబ్లం ఉండదు. కానీ 6 months కానీ ఎక్కువ స్టోర్ చేసుకు వాడతాం కానీ, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ కానీ తింటాం, లేకపోతే మనకి మసాలా ఫుడ్స్ ఒకటి, తర్వాత కబాబ్స్ అని తింటాం, గ్రిల్డ్ ఫుడ్స్ అని తింటాం. అవన్నీ ఏమైతే ఎక్కువ బర్న్ చేసినప్పుడు దాంట్లో కార్సినోజన్స్ వస్తాయి. సో దాని ద్వారా క్యాన్సర్ మారే ఛాన్స్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫుడ్స్ అని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్ ఫుడ్స్ కూడా తగ్గించుకుని వాడాలి. నార్మల్గా క్యాన్సర్ అసలు రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? మెయిన్లీ క్యాన్సర్ అనేది వచ్చేది మెయిన్లీ మన మోర్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ కంటే ఎక్కువ మనకి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే మన యాక్టివిటీ లేకపోవటం మూలంగా ఈ కండిషన్స్ ద్వారా మనకి క్యాన్సర్ ఎక్కువ శాతం వస్తుంది. డైటరీ సంబంధించిన దాన్ని పోల్చుకుంటే ఓన్లీ పెద్దపే క్యాన్సర్లో లేకపోతే స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్లో మాత్రమే డైట్ రోల్ ఎక్కువ యాడ్ అవుతుంది. దాంట్లో ఎట్లా ఉండాలంటే మనం రెడ్ మీట్ అవాయిడ్ చేసుకోవటం, సాల్టెడ్ పికిల్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా ఉంటే మనకి క్యాన్సర్ అంటే రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ సర్జరీ వచ్చేసి ఏ క్యాన్సర్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే అన్ని సాలిడ్ ట్యూమర్స్లో అన్నిట్లో కూడా మెజారిటీ 80% ఆఫ్ క్యాన్సర్స్లో సర్జరీ రోల్ ఉంటుంది. వెదర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, మన పొట్టలో సంబంధించిన క్యాన్సర్ తీసుకున్నా, లేకపోతే ఛాతీలో థొరాసిక్ క్యాన్సర్స్ తీసుకున్నా, లేకపోతే ఓరల్ క్యావిటీ తీసుకున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నా, ఏ క్యాన్సర్ అయినా కానీ సర్జరీ లేకుండా ఓన్లీ కీమోథెరపీ రేడియేషన్ పైన ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని రకాల్లో 3 ట్రీట్మెంట్, సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది. కొన్ని రకాల్లో సర్జరీ రేడియేషన్ ఉంటుంది, కొన్ని రకాల్లో ఓన్లీ సర్జరీ ఉంటుంది. సర్జరీ కంప్లీట్గా అవాయిడ్ చేసే ట్యూమర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి. అదే మనకంటే క్యాన్సర్ అనేది ఒకసారి శరీరంలో వచ్చిన తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎట్లా అంటే ఎర్లీ స్టేజ్ 1 ఉన్న వాళ్ళకి లేదా స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే శాతం టైం వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అంటే మనకి ఎట్లా అంటే ఎవ్రీ క్యాన్సర్ ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత ప్రతి 2 years వాళ్ళని ఫస్ట్ 2 yearsలో ప్రతి 3 months వాళ్ళు రమ్మని చెప్తాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 2 years అయిపోయిన తర్వాత నుంచి ఎవ్రీ 6 months వాళ్ళని ఫాలో అప్ రమ్మని చెప్తాం. అప్పుడు అంటే వాళ్ళు చూసి క్లినికల్గా ఏమైనా టెస్ట్లు కావాలి, స్కాన్లు కావాలంటే చేపిస్తాం. అయిపోయిన తర్వాత దాంట్లో చూసుకుని ఏమైనా తిరిగి వచ్చే శాతం చూస్తాం. కానీ టైం వెళ్ళే కొద్దీ క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లానే స్టేజ్ 3, స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిన వాళ్ళకి మనకి క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ సర్జరీ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కానీ లేకపోతే ఇతర ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? సర్జరీ చేస్తాం మూలంగా ఏ కండిషన్ హెయిర్ ఫాల్ కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. మోస్ట్లీ మనకి సర్జరీ చేస్తాం మూలంగా ఇనిషియల్గా 15 days ఆఫ్ టైం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్పితే మేజర్ కాంప్లికేషన్స్ సర్జరీ తరపు నుంచి మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఓకే. వన్స్ క్యాన్సర్కి సంబంధించి సర్జరీ అనేది చేయించుకున్న తర్వాత పేషెంట్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారా? కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీతో కానీ లేకపోతే రోబోటిక్ ప్రొసీజర్తో కానీ కొన్ని సర్జరీస్ డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే పేషెంట్ పొద్దున వస్తారు, సర్జరీ చేస్తాం, మళ్ళీ ఇమీడియట్గా ఈవినింగ్నే డిశ్చార్జ్ అయిపోతారు. సో వాళ్ళు నెక్స్ట్ డే నుంచే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ లైక్ స్నానం చేసుకోవటం కానీ, వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేసుకోవటం, లేదంటే వాళ్ళు రెగ్యులర్ ఆఫీసెస్కి వెళ్తాం కానీ డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్లో స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. సో అట్లా మనకి కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవటం కానీ అట్లాంటివి కానీ, ఎందుకంటే ఓపెన్ సర్జరీస్ వల్ల ఇంతకుముందు పెయిన్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఆ పెయిన్ కూడా లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీస్ వల్ల బాగా తగ్గిపోయింది. దాని మూలంగా పెద్ద మేజర్ కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఎక్కువసేపు బెడ్ రెస్ట్ తీసుకోవటం కానీ లేకపోతే యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ క్యాన్సర్ వస్తేనే చాలామంది ఇది తగ్గదు, చాలా పెద్ద డిసీజు, ఇది వచ్చిందంటే పోదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ డిప్రెషన్ కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి పేషెంట్స్ మీకు ఎదురైనప్పుడు మీరు ఎలాగ వాళ్ళని కౌన్సిల్ చేస్తారు? చాలా మందికి మనకి ఒకసారి క్యాన్సర్ అనే పదం వినంగానే లైఫ్ అయిపోయింది అనుకోవటం, లేకపోతే ఇంక దీనికి క్యూర్ లేదనుకోవటం అట్లా ఉంటుంది. కానీ మనం ఏదైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా మనం దాన్ని బట్టి టెస్ట్ చేసుకుని ఏ స్టేజ్ ఉందో చూసుకుని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఏమి క్యాన్సర్ ఫ్రీగా బతుకుతారు. థైరాయిడ్ క్యాన్సర్ అయినా అంతే. ఇంతకుముందు స్టమక్ క్యాన్సర్ ఒకప్పుడు 6 నెలల్లో చనిపోతా అనుకున్న వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ కీమోథెరపీ మూలంగా కానీ సర్జరీ మూలంగా కానీ మినిమం 5 years 7 years ఏమి ఇబ్బంది లేకుండా ఫుల్ ఆహారం తీసుకుంటూ నార్మల్ యాక్టివిటీ లీడ్ చేస్తున్నారు. అట్లానే పెద్దపే క్యాన్సర్ ఇంతకుముందు 2 years 3 yearsకి ఇబ్బంది చనిపోతా అనుకుంటే ఇప్పుడు 7 to 10 years వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగింది. సో అట్లా ఏ క్యాన్సర్ అయినా కూడా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయ్యింది,
ఎర్లీ స్టేజ్ కాకపోయినా లోకల్లీ అడ్వాన్స్డ్ ఉన్నా కూడా వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, ఆపరేషన్, రేడియేషన్ అన్నీ తీసుకుంటే కంప్లీట్గా క్యాన్సర్ విముక్తి చెందుతారు. వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా ట్రీట్మెంట్ కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇబ్బందులు పడతారు కీమోథెరపీ తీసుకున్నప్పుడు కానీ, ఆపరేషన్ అప్పుడు కానీ, రేడియేషన్ అప్పుడు కానీ. ఆ ఇనీషియల్ 3-4 months టైం అయిపోయింది అంటే కనుక ఒకవేళ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అయిపోతే వాళ్ళు శుభ్రంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. అదే మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా భయపడి చాలామంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అని, అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని వెళ్తూ ఉంటారు. అది క్యాన్సర్ ఏమవుతుందంటే ఆ ఉన్న స్టేజ్ ట్రీట్మెంట్ క్యూర్ చేసే స్టేజ్ నుంచి నాన్ క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెయిన్ పెరగటం, ఇబ్బంది పెరగటం, దాని మూలంగా కాంప్లికేషన్స్ వస్తాం. ఇంకా మనం అప్పుడే సర్జరీ ఆఫర్ చేయలేకపోతాం. మనం అప్పుడు ఓన్లీ కీమోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ ఇనిషియల్గా 20 years ఉండాల్సింది 2 years, 3 yearsకి తగ్గిపోతుంది. ఓకే. అండ్ చాలామంది కూడా ఈ గుట్కా, పాన్ ఇలాంటివి ఎవరైతే తింటూ ఉంటారో, సిగరెట్ కానీ లేకపోతే ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, వీళ్ళందరికీ తెలుసు క్యాన్సర్ వస్తుంది అని. సో క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయినా సరే ఇలాంటివి చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి మెయిన్లీ గుట్కా చివర్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అంటే ఇది టూ వే ఉండాలి కమ్యూనికేషన్. ఒకటి మనకి పబ్లిక్ లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టుకోవటం, వాళ్ళకి చెప్తాము. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా, ఎస్పెషల్లీ గుట్కా చివర్స్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేస్తాం ప్రొడక్షన్ ఆఫ్ గుట్కాస్ని, లేకపోతే స్మోకింగ్ ఓన్లీ ప్యాకెట్ పైన వేస్తాం కాకుండా వాళ్ళకి ఇట్లా కాస్ట్ పెంచుతున్నారు. బట్ అదొక్కటే సరిపోదు. దాని ఏంటంటే మనం అవేర్నెస్ తీసుకొస్తాం వాళ్ళ పేషెంట్స్లో. ఎందుకంటే కొంతమంది సిగరెట్ ఓన్లీ 2 years తాగుతారు, బట్ దే గెట్ క్యాన్సర్. కొంతమంది 15-20 ఏళ్ళు తాగుతారు, వాళ్ళకి ఏం రాకపోవచ్చు. అట్లాంటి మాత్రం మనం సిగరెట్ స్మోక్ చేయాలని కాదు కానీ, సో మనకి ఏంటంటే జాగ్రత్తలు తీసుకుని కంప్లీట్గా ఇప్పుడు ఎట్లయితే నికోటిక్స్ వస్తున్నాయో, డి అడిక్షన్ సెంటర్స్ వస్తున్నాయో అక్కడికి పంపించుకుని వాళ్ళని స్లోగా వాళ్ళ యూసేజ్ని తగ్గించుకోవటం, స్లోగా కంప్లీట్గా డియాక్ట్ చేసుకుంటే కనుక మనం క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యంగ్ పేషెంట్స్ లైక్ 28 years, 30 years గుట్కా చివర్స్ వాళ్ళు 14 years, 15 years నుంచి స్టార్ట్ చేస్తారు. సో 10 years కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు మన ఓరల్ క్యావిటీలో ఎక్స్పోజర్ పెరిగి తొందరగా క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే ఫేస్ షేప్ మారిపోతాం, నాలుక ఆపరేషన్, నాలుగు సగం కట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మన బోన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకా సొసైటీలో తిరగటం ఇబ్బంది పడతారు, ఫర్దర్గా రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా మారిపోతాం, తినడానికి రాకపోవచ్చు, మాట్లాడటానికి రాకపోవచ్చు. అట్లాంటి ఇబ్బంది పడే బదులు ఒక 5-6 years ఆఫ్ ఈ గుట్కా తీసుకునే బదులు కంప్లీట్గా స్టాప్ చేసేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో మనం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ పెంచడం, పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ తీసుకోవటం, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. ఓకే. అండ్ మీ యశోద హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు సర్జరీకి సంబంధించి? క్యాన్సర్లో సర్జరీకి సంబంధించి మా దగ్గర అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. లైక్ లాప్రోస్కోపీలో చూసుకుంటే మా దగ్గర వీ హ్యావ్ 4K లాప్రోస్కోపిక్ టెక్నాలజీ ఉంది. సో ఏంటంటే మనకి విజన్ బాగా కనపడుతుంది. సో ఏంటంటే మనకి సో దట్ సర్జికల్ మనకి తొందరగా ఫాస్ట్గా చేసుకోవటం, ప్లస్ సర్జికల్ కాంప్లికేషన్స్ మినిమైజ్ చేసుకోవటం. అట్లనే డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ ఉంది మన దగ్గర. సో ఆ డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ అనేది మనకి 360 విజన్ ఇస్తుంది. తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ మూమెంట్ అది కూడా 7 degrees అడిషనల్ మూమెంట్ ఉంటుంది. దాని ద్వారా మనకి సర్జరీ కాంప్లికేషన్స్ చాలా తక్కువ మినిమైజ్ అవుతుంది. ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా బాగా తక్కువ ఉంటుంది. సో ఆల్ అడ్వాన్సెస్ మన దగ్గర ఉన్నాయి, ఎదర్ లాప్రోస్కోపిక్లో చూసుకున్నా లేకపోతే రోబోటిక్లో చూసుకున్నా. అట్లనే బ్రెస్ట్ క్యాన్సర్లో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఉంటుంది. సో మనకి ఏంటంటే యాక్సిలాలో మొత్తం సర్జరీ చేయకుండా ఓన్లీ సెంటినల్ లింఫ్ నోడ్ ఇంజెక్షన్ ఇచ్చుకొని కొన్ని లింఫ్ నోడ్స్ తీసుకుని టెస్ట్ పంపిస్తాం. అది నెగిటివ్ వస్తే మిగతా ఆపరేషన్ చెయ్యమన్నమాట. దాని మూలంగా పేషెంట్ ఫర్దర్గా మార్బిడిటీ అంటే చెయ్య వాపు వస్తూ ఉంటాయి వాళ్ళకి, అవి రాకుండా ప్రివెంట్ చేస్తాం. అండ్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చేసిన క్రిటికల్ సర్జరీ ఏంటి? అంటే మేము అంటే మేము అన్ని రకాల సర్జరీ చేస్తాం. వెరీ డిఫికల్ట్ చేస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనకి మేజర్ లివర్ సర్జరీస్ ఉంటాయి, ప్యాంక్రియాటిక్ సర్జరీస్ ఉంటాయి. సో ప్యాంక్రియాస్ మనకి ఏంటంటే అబ్డామిన్లో ద మోస్ట్ మేజర్ సర్జరీ అంటాం, విపుల్స్ ప్రొసీజర్ అని ఉంటుంది. అట్లాంటి ప్రొసీజర్స్లో కూడా పేషెంట్స్ చాలామంది మనకి ఒక 10 patients వస్తే ఓన్లీ 3-4 ఆపరేషన్కి వస్తారు, మిగతా వాళ్ళందరూ స్టేజ్ 4 కింద వస్తూ ఉంటారు. సో అట్లాంటి పేషెంట్స్లో కూడా ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ కూడా ఆ పేషెంట్స్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆపరేషన్స్ జాగ్రత్త చేయకపోతే కానీ. సో అట్లాంటి చాలా ఆపరేషన్స్ చేసి పేషెంట్స్ని సక్సెస్ఫుల్ ఇంటికే పంపించాం. వెదర్ లివర్ సర్జరీస్ కానీ లేకపోతే థొరాసిక్ సర్జరీస్ ఉంటాయి, లంగ్ ట్యూమర్స్, స్మోకర్స్లో వచ్చే దాంట్లో
అది కూడా ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ చేస్తాం, అంటే లాప్రోస్కోపీలు మనకి ఓన్లీ 7 సెంటీమీటర్ ఇన్సిజన్తో చేస్తాం. సో వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఎక్కువ, ఎర్లీగా డిశ్చార్జ్ అవుతారు. సో అన్ని పేషెంట్స్ సక్సెస్ఫుల్గా మనం డిశ్చార్జ్ చేసాం ఆపరేట్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది రోజు మీట్ తినకుండా ఉండలేరు, చాలా మంది చికెన్ మటన్ ఇలా తింటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అదే అండి, మనకి చికెన్ మళ్ళీ అంత ఎక్కువ క్యాన్సర్ అని చెప్పాం, బట్ రెడ్ మీట్ మటన్ రెడ్ మీట్ కానీ అట్లా తీసుకోవటం వల్ల డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఏంటంటే మనకి ఆప్షన్ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చికెన్ నాన్ వెజ్ తీసుకోవచ్చు, కానీ ఎప్పుడన్నా ఆప్షన్ ఉన్నప్పుడు మన ప్రిఫరెన్షియల్ మధ్యలో వెజిటేరియన్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే మనకి బయట సైడ్ ఆయిల్స్ తెలియదు, ఎట్లా వాడతారో తెలియదు, అండ్ డీప్ ఫ్రై చేస్తారు బయట, దాంట్లో యాడ్ చేసినప్పుడు ఫ్రై ఎక్కువైనప్పుడు కార్సినోజన్ ప్రొడక్షన్ ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో మనకి డెఫినెట్గా క్యాన్సర్ ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అండ్ చాలామంది చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇలా చాలా రకాల ఫ్రైస్ తింటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, పేరెంట్స్ కూడా కొనిస్తూ ఉంటారు. మరి అటువంటివి తినడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే క్యాన్సర్ కంటే మనకి ఇప్పుడు సిండ్రోమిక్ అంట అసోసియేషన్ అంటాం. అంటే మనకి ఎర్లీగా పిల్లలకి ఎస్పెషల్లీ యంగర్ పేషెంట్స్కి అంటే గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అలవాటు చేస్తాం మూలంగా వాళ్ళకి రెగ్యులర్ వాటే ఒబేసిటీ వస్తుంది. ఓకే. ఒబేసిటీ మళ్ళీ క్యాన్సర్కి లీడ్ చేస్తుంది. సో డైరెక్ట్గా క్యాన్సర్ రాకపోయినా కానీ ఇండైరెక్ట్గా మనం తినటం మూలంగా ఫస్ట్ ఫ్యాట్, మనకి ఇనీషియల్గా ఫ్యాట్ స్టార్ట్ చేస్తాం, చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని ఎక్కువ ఇంటేక్ పెరిగిపోయిన తర్వాత ఫ్రైడ్ చిప్స్ అని చెప్పి లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి తీసుకోవటం వల్ల ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఇంటేక్ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు పెరిగేటప్పుడు ఇంకా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవటం మూలంగా మనకి ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ ద్వారా అదర్ క్యాన్సర్స్ లైక్ ఫిమేల్స్లో చూసుకుంటే ఓవేరియన్ మ్యాలిగ్నెన్సీస్ కానీ యూట్రైన్ మ్యాలిగ్నెన్సీస్ కానీ, మేల్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ మళ్ళీ ఒబేసిటీకి రిలేట్ అవుతున్నాయి ఇప్పుడు. యాజ్ సచ్ మనం మళ్ళీ ఇండియా వీఆర్ బికమింగ్ క్యాపిటల్ ఆఫ్ ఒబేసిటీ ఆల్సో. సో చాలా మంది ఆహారపు అలవాట్లో చేంజెస్ చేసుకోమన్నా కూడా వాళ్ళు చేసుకోరు. మనకి చాలా ఫుడ్ డెలివరీ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు, చాలా అంటే ఒకే చోట కూర్చొని ఆర్డర్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి విషయాలు చెప్తారు? అంటే ఫుడ్ తినటం తప్పు కాదు, కానీ ఒకేషనల్ అంటే దాన్ని ఎట్లా చేసుకోవాలంటే వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ 1 టైమ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నప్పుడు అట్లా చేసుకోవాలి తప్పితే రెగ్యులర్గా చేసుకోవడం ఏంటంటే ఆల్రెడీ మనం యాక్టివిటీ తక్కువ ఉంటుంది మంది. ఇప్పుడున్న కాంక్రీట్ వరల్డ్లో అయితే ఉన్న బిజినెస్ కండిషన్స్లో కానీ లేకపోతే ట్రావెలింగ్లో కూడా మెజారిటీ టైమ్స్ అక్కడ ట్రావెల్లో స్పెండ్ చేస్తాం, రెస్ట్ ఆఫ్ ద టైం వర్క్లో ఉంటుంది. సో అదర్ యాక్టివిటీ లేదా వాకింగ్ చేస్తాం కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ కానీ అన్నీ తగ్గిపోతున్నాయి మనకి. ప్లస్ దాని అడిషనల్ తోడు మనం బయట ఫుడ్ తింటాం, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తింటాం, ఆయిలీ ఫుడ్స్ తింటాం మూలంగా ఇంకా మనకి నాట్ ఓన్లీ క్యాన్సర్ కాకుండా షుగర్, బీపీ, యంగర్ ఏజ్ ఇప్పుడు స్లోగా మనకు 35-40 ఇయర్స్కే డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది, టైప్ 2 డయాబెటీస్. ఇంతకుముందు మన పేరెంట్స్ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక 50-55 ఇయర్స్ కానీ రావట్లేదు, ఇప్పుడు ఇంకా ఒక 10 ఇయర్స్ ముందు వచ్చేస్తుంది మనకి. ప్లస్ మన ఎట్లానే ఇండియా ఆల్రెడీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో అన్ని కండిషన్స్ యాడ్ అయ్యి మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి మనకి డెఫినెట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఇండియాలో. సో తినొచ్చు ఫుడ్, బట్ లిమిటెడ్గా తీసుకున్నప్పుడు కూడా ఒకసారి స్టమక్ ఫుల్ కాకుండా స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవటం. ప్లస్ ఏమైనా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే కూడా 2 వీక్లీయో లేకపోతే మంత్లీ 1 టైమో ఎప్పుడన్నా పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే తినటం చేసుకుని మిగతా టైంలో హోమ్ ఫుడ్ చేసుకుంటే మంచిది. చాలామంది కూడా లైఫ్ని లైట్గా తీసుకుంటూ ఉంటారు. అండ్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి అని చెప్పి అందరికీ తెలుసు, కానీ కేర్ చేయరు ఎవరు కూడా. బిఫోర్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది? మెయిన్లీ క్యాన్సర్లో ఓన్లీ పర్సన్ ఒక లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే చూస్తే కనుక క్యాన్సర్లో ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్లో 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, దాని ద్వారా పేషెంట్ ఇబ్బంది పడతాం, డైరెక్ట్గా రిలేటివ్స్ చూస్తాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చూసి వాళ్ళు చాలా బాధపడతాం, భయపడుతూ ఉంటారు. దాంతో ఫైనాన్షియల్గా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ, ఎందుకంటే క్యాన్సర్లో 3 రకాల ట్రీట్మెంట్ యాజ్ చెప్పినట్టు కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ చాలా మటుకు క్యాన్సర్స్లో ఉంటుంది. సో ఇప్పుడున్న మనకి అడ్వాన్స్ డ్రగ్స్ తీసుకోవాలన్నా లేకపోతే అడ్వాన్స్ సర్జికల్ ప్రొసీజర్స్ చేసుకోవాలన్నా, అడ్వాన్స్ రేడియేషన్ టైప్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఇవన్నీ ఖర్చుతో కూడిన విషయాలు. సో మనకేంటంటే ఒక పర్సన్ ఫ్యామిలీలో క్యాన్సర్తో ఎఫెక్ట్ అవుతే అట్లీస్ట్ మనకి వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడతారు, అట్లానే వాళ్ళు మానసికంగా కూడా వాళ్ళు బాగా ఫ్యామిలీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు అంతా బాగానే ఉన్నదని సడన్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోపోవటం, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకేమన్నా వచ్చేస్తుందని ముట్టుకుంటే వచ్చేస్తుంది అనుకోవటమో లేకపోతే ఫుడ్ తింటే వచ్చేస్తుంది అనుకుని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఉన్న హ్యాపీ లైఫ్ని సడన్గా క్యాన్సర్ వస్తున్నప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో బెటర్ కండిషన్ ఇస్ ట్రై టు ప్రివెంట్ క్యాన్సర్, బీ హెల్దీ, ఈట్ హెల్దీ ఫుడ్
అండ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఓకే. అండ్ యశోద హాస్పిటల్ తరపు నుంచి మీరు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు క్యాన్సర్కి సంబంధించి? మేము రెగ్యులర్గా అంటే హెల్త్ టాక్స్, కమ్యూనిటీ హెల్త్ టాక్స్ అని ఇస్తూ ఉంటాం. ఓకే. మనకి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫరెంట్ మనకి కాలేజెస్లో కానీ వెళ్ళి మనకి క్యాన్సర్ అవేర్నెస్ ఏంటి, ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఫీమేల్స్లో సర్విక్స్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ వచ్చింది. సో యంగర్ పిల్లలందరికీ 9 to 14 years అందరికీ వ్యాక్సినేషన్ తీసుకోమని చెప్పి, ఈవెన్ ఎల్డర్లీలో కూడా మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం ఈవెన్ ఎల్డర్లీ కూడా వ్యాక్సినేషన్స్ తీసుకోవచ్చు. అట్లానే మనకి ఎట్లా రెగ్యులర్గా ఎట్లా హైజీన్ మెయింటైన్ చేసుకోవటం, ఎట్లా వాటర్ కండిషన్స్, ఎట్లా డైట్ ఎట్లా మార్చుకోవాలి, యాక్టివిటీ అంటే డైలీ ఎంతసేపు అసలు యాక్టివిటీ చేయాలి, ఏ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, అట్లీస్ట్ బేసిక్ యాక్టివిటీస్ ఏం చేసుకోవాలి లీవ్ చేస్తానికి. అట్లా తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయి రీసెంట్గా క్యాన్సర్లో అవన్నీ మనం చెప్తూ ఉంటాం. సో దట్ వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యి వాళ్ళకు కూడా హెల్త్ ఎడ్యుకేషన్ వస్తూ ఉంటే కనుక కొంచెం మనకి బెటర్ అవేర్నెస్ వస్తే వాళ్ళు కూడా కొంచెం మార్చుకుని వాళ్ళ హెల్త్ స్టైల్ మార్చుకోవటం వల్ల కొంచెం క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించుకోవచ్చు. ఓకే. డాక్టర్ గారు, జనరల్గా క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా కీమోనో, రేడియోథెరపీనో, లేకపోతే సర్జరీ, ఇవి కంపల్సరీ కావాలంటారా? ఈ 3 లేకుండా క్యాన్సర్ అవాయిడ్ చేయలేమా? అంటే అది డిపెండ్స్ ఆన్ మళ్ళీ క్యాన్సర్ స్టేజింగ్ బట్టి, టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి. చాలా మటుకు క్యాన్సర్స్లో అట్లీస్ట్ 2 forms ఆఫ్ ట్రీట్మెంట్, అంటే కీమో సర్జరీ, లేదంటే కీమో రేడియేషన్, లేదంటే సర్జరీ రేడియేషన్. కొన్ని క్యాన్సర్స్లో 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. సో వెరీ ఎర్లీ, చాలా ఎర్లీగా వచ్చిన క్యాన్సర్స్ ఉంటే సింగిల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, అంటే 3 రకాల ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి థ్రోట్ క్యాన్సర్ అట్లా తీసుకుని బాగా ఎర్లీ కండిషన్లో వచ్చింది అంటే కనుక కొన్నిట్లు ఉట్టి సర్జరీ చేయొచ్చు, కొన్నిట్లు ఉట్టి రేడియేషన్తో సరిపోతుంది. సో అదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ లేకపోతే రేడియేషన్ కానీ కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి సర్జరీ కానీ లేకపోతే రేడియేషన్ కానీ అవసరం ఉండకపోవచ్చు. ఓకే. అండ్ మౌత్ క్యాన్సర్ కనుక వస్తే వాళ్ళ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందండి? మౌత్ క్యాన్సర్ వస్తే వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మనకి ఎర్లీగా వస్తే కూడా మనకి మౌత్ చేసినప్పుడు నాలిక సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే లోపల మనకి దవడ సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే బోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చినా కూడా మనకి ఏం చేయాలంటే ఆపరేషన్ కంపల్సరీ ఆ పేషెంట్స్కి. ఓకే. అంటే స్టేజ్ 1, 2, 3 ఉన్న వాళ్ళకి, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ఇస్తాం. అదేంటంటే ప్యాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే క్యూర్ చేయలేం స్టేజ్ 4 ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. సో స్టేజ్ 1, 2, 3 ఉన్న వాళ్ళకి సర్జరీ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు ఏమవుతాయి, వాళ్ళ నాలికలో వస్తాయి కనుక కొన్ని మందికి సగం నాలిక తీసేయాల్సి ఉంటుంది, కొంతమందికి పూర్తిగా నాలిక తీసేయాల్సి ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్ ఏమవుతారంటే వాళ్ళు మాట్లాడలేరు, పూర్తిగా నాలిక తీసేస్తే. సగం నాలిక తీసేసినా కూడా ఇంతకుముందు ఆపరేషన్ ముందు ఎలా మాట్లాడగలుగుతున్నారో అలా మాట్లాడలేకపోతారు. వాళ్ళు మాట కొంచెం నత్తిగా వస్తాం. తర్వాత ఏమన్నా తినాలి, ఆహారం మింగాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడతారు పూర్తిగా నాలుగు తీసేసిన వాళ్ళు. మనం మిగతా చోటు నుంచి ఫ్రీ ఫ్లాప్ అని వేసినా కూడా ఓన్లీ అది కాస్మెటిక్ పర్పస్ కోసం కొంచెం పనిచేస్తుంది, ప్లస్ లోపల కొంచెం బేసిక్ యాక్టివిటీ హెల్ప్ చేస్తుంది తప్పితే మనకి మాట్లాడతాం కానీ అంత హెల్ప్ అవ్వద్దు దాని దూరం. సో కంప్లీట్గా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, సోషల్ స్టిగ్మా వస్తుంది వాళ్ళకి. సో బయటికి వెళ్తాం ఇబ్బంది పడతారు, ప్లస్ రేడియేషన్ తీసుకున్న తర్వాత ఒక సైడ్ మొహం షేప్ అంతా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. సో అట్లాంటి కండిషన్స్ ప్రివెంట్ చేసుకోవటం కోసం ప్రిఫరెన్షియల్గా గుట్కా కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం మంచిది. ఓకే. ఒకవేళ ఆల్కహాల్ తాగే వాళ్ళకి కనుక క్యాన్సర్ వస్తే ఎటువంటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందండి? ఆల్కహాల్ అంటే ఓన్లీ ఆల్కహాల్ క్యాన్సర్స్ ఉంటే కనుక నార్మల్గా లివర్ సంబంధించిన, అంటే లివర్ స్లోగా మనకి లివర్ పాడవుతుంది, లివర్ సిరోసిస్ కింద మారి క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అట్లానే మనకి ఓరల్ క్యావిటీలో కూడా ఓన్లీ ఆల్కహాల్ ప్లస్ ఒకేషన్ అప్పుడప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే యాడిటివ్ రిస్క్ అంటారు, అంటే 1+1 యాడ్ అవుతుంది. సో ఆల్కహాల్ కూడా యాడ్ అయినప్పుడు అంటే రిస్క్ యాడ్ అవుతుంది దానిపైన. సో మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ రావచ్చు, లేకపోతే లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. సో ఆల్కహాల్ తాగే వాళ్ళు అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము అఫీషియల్ డ్రింకర్స్, పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటామని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే? అంటే ఒకవేళ వాళ్ళు వెరీ లిమిటెడ్గా తీసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ ఫ్రీక్వెన్సీ లైక్ 3 monthsకో 4 monthsకో 6 monthsకో ఒకసారి ఉన్నప్పుడు ఏంటంటే వెరీ లిమిటెడ్గా తీసుకున్నప్పుడు వాళ్ళ లివర్ మనకి అంటే దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు, లేకపోతే మన హ్యూమన్ ఎనాటమీ అంత మంచిది అనుకోవచ్చు. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొంచెం లివర్ ఇంజరీ ఉన్నా ఆటోమేటిక్గా మనం 6 months టైం ఇస్తే లివర్ రికవర్ అవుతుంది. సో అందుకు అట్లాంటి వెరీ స్మాల్ క్వాంటిటీలో కన్సంప్షన్ చేసే వాళ్ళు, లైక్ వెరీ 1 or 2 pegs అనుకోండి, లేకపోతే 6 months డ్యూరేషన్ ఎక్కువ డిస్టెన్స్ తీసుకునే వాళ్ళకి బాడీ పైన అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు లివర్ పైన కానీ అట్లాంటి కండిషన్స్లో. అట్లా కాకుండా రెగ్యులర్ మరి పార్టీస్ అంటే ఎవ్రీ వీక్ 2 weeks చేసుకునే వాళ్ళకి మళ్ళీ సేమ్ అదే ఇన్సిడెన్స్ ఉంటుంది.
చిన్నపిల్లల్లో నార్మల్గా ఏజ్ నుంచి క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతాం జరుగుతుంది, ఎక్కువ ఏజ్లో గుర్తించడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో అంటే మళ్ళీ దాంట్లో 2 రకాల మ్యాలిగ్నెన్సీస్, సాలిడ్ ట్యూమర్స్ అనేది రెగ్యులర్ చూస్తాం, ప్లస్ హిమటోలింఫాయిడ్, ఈ లుకేమియా అంటాం, తర్వాత లింఫోమాస్ అంటాం. వాళ్ళు ఎక్కువ చూసేది లుకేమియాస్, లింఫోమాస్ బాగా ఎక్కువ చూస్తాం. సో కొంతమంది పిల్లలకి పుట్టుకతో కొంతమందికి వస్తుంది, సాధారణంగా ఫస్ట్ 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్కి బాగా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. తర్వాత 5 to 15 ఇయర్స్లో సాలిడ్ ట్యూమర్స్ కొంచెం ఎక్కువ డయాగ్నోసిస్ అవుతూ ఉంటాయి. సో అసలు క్యాన్సర్ రాకుండా ఆహారపు అలవాట్లో కానీ మన డైలీ రొటీన్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిదంటారు? కంప్లీట్గా క్యాన్సర్ ప్రివెంట్ చేస్తాము ఓన్లీ ఫుడ్ ద్వారా అని అయితే చెప్పలేం కంప్లీట్గా. బట్ మనం క్యాన్సర్ ప్రివెంటబుల్ కండిషన్స్ చేసుకోవడం కోసం మనం డైలీ హెల్తీ ఫుడ్ లైక్ హై ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవటం, తర్వాత ఎడిక్వేట్ వాటర్ తాగుతాం డైలీ. అట్లా మీట్ అనే కన్సంప్షన్ తగ్గించుకోవటం, ఆయిలీ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించుకోవటం మూలంగా ఏంటంటే మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే మన శరీరంలో క్యాన్సర్ కింద మారే కణాలు తగ్గించుకోవటం. సో ఏంటంటే మనం చేసుకునే దాని కండిషన్స్లో తగ్గించాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం క్యాన్సర్ని రాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఈ రోబోటిక్ సర్జరీ కంటే మాన్యువల్ సర్జరీ బెటర్ అంటారా? రెండిట్లో ఏంటి డిఫరెన్స్? లేదా మనకి మాన్యువల్ సర్జరీ ఏదైతే మనం చేస్తామో పద్ధతి, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ లోపల ఆపరేషన్ జరుగుతుందో, సో రోబోటిక్లో కూడా అదే సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. మనకి రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏముంది అంటే కనుక 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. ఎట్లా అంటే దాని ఒక కెమెరా 360 విజన్ చూపిస్తుంది మనకి. ప్లస్ మనకు మాన్యువల్ ఏంటంటే మొత్తం కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మనకి మజిల్స్, కండరాలు అంటాం, ఆ కండరాలు కూడా కట్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఆ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి లోపల కనపడతానికి కానీ మనకి దాని వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఆ కండరాన్ని స్ట్రెచ్ చేస్తాం. ఆ స్ట్రెచ్ చేస్తాం మూలంగా మనకి పేషెంట్ పెయిన్ ఉంటాం కానీ, పోస్ట్ ఆపరేటివ్గా మనకి వాళ్ళు లేచి నడవాలన్నా కూర్చోవాలన్నా కానీ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అదే రోబోటిక్లో అయితే మనం చిన్న 8 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది హోల్. అట్లాంటి ఒక 3-4 హోల్స్ ప్రొసీజర్ బట్టి కొంతమంది 5 హోల్స్ అవసరం పడుతుంది, కొంతమంది 6 హోల్స్ ఉంటుంది. అట్లా మినిమల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏంటంటే పొట్టలో పెట్టినప్పుడు కూడా దాని ఒక క్యాలిబ్రేషన్ మూలంగా పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఆ పెయిన్లెస్గా ఉంటుంది. ప్లస్ మనకి రోబోటిక్లో ఏంటంటే మనకి అసిస్టెంట్ కూడా అవసరం తక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి రోబోటిక్ ఆర్మ్స్ అన్ని మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి దానికి అంటే ఆర్మ్స్ అంటాం రోబోటిక్లో. మనకి దాన్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే మనకి సర్జరీ బట్టి కొన్ని పేషెంట్స్లో 3 కావాలంటే 3, కొన్ని 4 ఆర్మ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనకి ఎట్లా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత పర్సంటేజ్ కావాలి అక్కడ యాక్షన్ అనేది మనం కంట్రోల్గా ప్లాన్ చేయొచ్చు. సో మనకి ఓపెన్ ఏంటంటే మనకి వేరే అసిస్టెంట్ సర్జన్ ఇంకొక వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళొక ఫోర్స్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎట్లా వాడతారు అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం. బట్ ఎంత ఎగ్జాక్ట్గా వాడుతున్నా అనేది ఒక పర్సన్ బట్టి ఉంటుంది. బట్ రోబోటిక్లో మనం ఎంత కావాలో అంతే ప్రెజర్ పెట్టచ్చు, అంత దాన్ని బట్టే వాడచ్చు. సో పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత ప్లస్ ప్రెసిషన్, మెయిన్లీ వచ్చేసి ప్రెసిషన్ ఒకటి, పెయిన్ ఒకటి, ప్లస్ ఆపరేటివ్ ప్రొసీజర్ మనకి ఎక్కడ కావాలి, ఎంత లింఫ్ నోడ్ డిసెక్షన్ కావాలి కంప్లీట్గా చేస్తానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలి అంటారు? రిగార్డింగ్ బెడ్ రెస్ట్ మనకి ఓపెన్ ఆపరేషన్ తర్వాత లేదా లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ తర్వాత కానీ బెడ్ రెస్ట్ అనేది మనకి ఓపెన్ సర్జరీలో కూడా ఇరాస్ ప్రోటోకాల్ అని వాడతాం మనం, అంటే ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనకి ఎర్లీగా పేషెంట్ని మొబిలైజ్ చేస్తాం, తొందరగా వాళ్ళ ఆహారం మొదలు పెడతాం. ఇవన్నీ అంటే ఓపెన్ సర్జరీలో కొంచెం డిలే అవుతుంది, లోపల పేగులై పనిచేస్తాం కానీ ఆహారం తీసుకోవటం. అదే లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ మనకి కట్ చేసి చేయం, పేగులకు హ్యాండ్లింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎర్లీ రికవరీ ఉంటుంది. సో మోస్ట్లీ వితిన్ ఇమీడియట్ 12 hours to 24 hours లోపలనే వాళ్ళకి ఓరల్గా స్టార్ట్ చేస్తాం, లేచి నడిపిస్తాం, అవన్నీ చేస్తాం. సో నార్మల్ మెజారిటీ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ ప్రొసీజర్స్లో కానీ చాలా పేషెంట్స్ కొంచెం గైనకాలజికల్ ఆపరేషన్స్ అట్లాంటివి ఉంటే ఫస్ట్ డేలో డిశ్చార్జ్ అయిపోతారు. కొంచెం మేజర్ ఆపరేషన్స్ ఉంటే Day 3, Day 4, ప్యాంక్రాటిక్ సర్జరీస్ కానీ అట్లా మేజర్ సర్జరీస్ ఉంటే Day 5, Day 6లో డిశ్చార్జ్ అయిపోతారు. సో హాస్పిటల్ స్టే కూడా మనకి ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్లో 5-6 days నుంచి పోల్చుకుంటే ఇప్పుడు ఓన్లీ 1-2 daysకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏ క్యాన్సర్లో ఉపయోగపడుతుంది అంటే? రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు స్లోగా ఇనిషియల్గా మనకి పెల్విక్ సర్జరీస్ లైక్ ప్రోస్టేట్, గైనకాలజికల్ మ్యాలిగ్నెన్సీస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్ లైక్ ఈవెన్ థ్రోట్ క్యాన్సర్స్ కానీ లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఈవెన్ కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రోబోటిక్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఈవెన్ లంగ్ క్యాన్సర్స్లో థొరాసిక్ లైక్ మీడియాస్టినల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఈవెన్ లివర్ క్యాన్సర్స్, స్టమక్, పెద్ద పేగు క్యాన్సర్స్, చిన్న పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ ఆల్
మన లేడీస్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ యూట్రైన్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఆర్ సర్వైకల్ క్యాన్సర్ కూడా రోబోటిక్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో రోబోటిక్స్ అనేది బాగా అడ్వాన్స్మెంట్ వచ్చి అన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి వర్తిస్తుంది ఇప్పుడు. సో యశోద హాస్పిటల్లో రోబోటిక్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి? యశోద హాస్పిటల్లో రోబోటిక్స్ సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ చేస్తున్నాము. లైక్ రోబోటిక్ థొరాసిక్ సర్జరీస్, లైక్ లోబెక్టమీ అంటే మనకి లంగ్లో ఒక భాగం తీస్తాం, లేదంటే పూర్తిగా లంగ్ తీస్తాం కానీ, లేకపోతే థైమోమాస్ లైక్ మీడియాస్టినల్ ట్యూమర్స్ అంటాం దానికోసం కానీ, లేకపోతే లివర్ సంబంధించిన క్యాన్సర్స్, ఆ చిన్నపై పెద్దపై క్యాన్సర్స్ కానీ, ఆర్ అని లేడీ గైనకలాజికల్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ లేదా కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్, లైక్ కిడ్నీ క్యాన్సర్స్లో కూడా మొత్తం కిడ్నీ తీయకుండా ఒకటి సగం కిడ్నీ తీసే క్యాన్సర్స్ కూడా పార్షల్ నెఫ్రెక్టమీ అంటాం. అన్నిటికి కూడా రోబోటిక్ ప్రొసీజర్స్ వాడుతున్నాం దానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. క్యాన్సర్ సర్జరీకి సంబంధించి చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.